మహర్షి దయానంద సరస్వతి సూక్తి రత్నాకరము. యజ్ఞము. యజ్ఞ ప్రదేశం పవిత్రంగా అనగా స్థలం, వాయువు పరిశుద్ధంగా ఉండాలి. ఏ విధమైన ఉపద్రవం జరగకూడదు. సంస్కార విధి. అగ్నిహోత్రం చేయడం వల్ల వాయువు, వర్షపు నీటి శుద్ధి జరిగి పుష్టి కలుగుతుంది. ఈ విధంగా వేరే ఉపాయంతో ఎన్నటికీ కలగదు. యజుర్వేద భాష్యం. యజ్ఞం చేయడం వల్ల వాయువు, వర్షపు నీటి శుద్ధి వల్ల ప్రపంచంలో అత్యంత సుఖం సిద్ధిస్తుంది. యజుర్వేద భాష్యం. పూర్ణలక్ష్మి, పూర్ణాయువు, అన్నాది పదార్థాలు, రోగనాశనం, అన్ని సుఖాలు విస్తరించే విధంగా మానవులు యజ్ఞం చేయాలి. యజుర్వేద భాష్యం. యజ్ఞంతో ప్రాణులన్నింటినీ నిత్యం సుఖపెట్టడం మానవుల పరమధర్మం. యజుర్వేద భాష్యం. ఒకరు ఇంకొకరిని ఈ విధంగా అడిగారు, యజ్ఞాన్ని వదిలిపెట్టిన వారికి ఏం జరుగుతుంది? అతడు బదులిస్తూ, పరమాత్మ కూడా వారిని వదిలిపెడతాడు. ఇతడు మళ్ళీ అడుగుతాడు, పరమాత్మ వారిని ఎందుకు వదిలిపెడతాడు? అతడు బదులిస్తూ, దుఃఖాన్ని అనుభవించడానికి. పరమాత్మ ఆజ్ఞను పాలించేవాడు సుఖం పొందడానికి యోగ్యుడు, విడిచిపెట్టేవాడు రాక్షసుడవుతాడు. యజుర్వేద భాష్యం. యజ్ఞం చేయకుండా ఉత్సాహం, బుద్ధి, సత్యవాణి, ధర్మాచరణ పద్ధతి, తపము, ధర్మానుష్ఠానం, విద్యాపోషణం సంభవం కాదు. ఇవి లేకుండా ఏ మానవుడు కూడా పరమాత్మను ఆరాధించేందుకు సమర్థుడు కాదు. అందువల్ల మానవులందరూ ఈ యజ్ఞాన్ని ఆచరించి అందరూ ఆనందింపజేయాలి. యజుర్వేద భాష్యం. యజ్ఞము, యజ్ఞ పదార్థాలను ఎప్పుడూ తిరస్కరించరాదు. యజుర్వేద భాష్యం. యజ్ఞం కోసం నెయ్యి మొదలగు పదార్థాల కోసం మానవులు ఆవు మొదలగు పశువులను పోషించాలి. యజుర్వేద భాష్యం. న్యాయంగా ప్రజలను పాలించడం, విద్యను దానం చేయడమే రాజపురుషుల యజ్ఞము. యజుర్వేద భాష్యం.